ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళు ఎప్పుడూ చూడనంత సంపద అయితే చూస్తారు. ఎందుకు అంటే వీళ్ళు చేసిన కర్మల పరంగా ఇన్ని రోజులు కష్టపడిన పరంగా శని దేవుడు అనేది ఈ రాశులకైతే 29వ తేదీ నుంచి అయితే అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశులకైతే ఎప్పుడు వాళ్ళ జీవితంలో చూడనంత డబ్బు అయితే ఇప్పుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మరి ఆ రాశుల్లో ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకైతే ఉద్యోగస్తులకు వారిపై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. అనేక సమస్యలకు ఈ సమయంలోనే పరిష్కారం లభించి ఆర్థికంగా లాభపడతారు. విద్యకు సంబంధించి ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వీటి వల్ల ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. పెండింగ్ పనులన్నీ సులువుగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు కొంతకాలంగా ప్రమోషన్ కోసం అడ్డంకులు ఎదురవుతాయి. అయితే ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోయి వీళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి. ఈ సమయం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి అదృష్ట కాలం అనే చెప్పాలి. అలాగే తులారాశి వాళ్ళకు కూడా ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదనే చెప్పాలి. ఆరోగ్యానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యం అయితే వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు వీళ్ళకి డబల్ అయ్యే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనేక రకాలుగా లాభాలు వస్తాయి. ఆర్థికంగా వీళ్ళకి డబ్బే డబ్బని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వాళ్ళకు కూడా సంపాదన పరంగా మార్పులు అనేది ఎంతో అద్భుతంగా రాబోతున్నాయి. వృత్తి జీవితంలో మార్పులతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు ఉంటాయి. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అయితే వీళ్ళు పొందుతారు. వీరికి ఉన్న పట్టుదల అయితే ఎవరికి ఉండదు. ఆ పట్టుదలతోనే అన్ని సాధిస్తారు. అన్ని శుభాలే కలుగుతాయి. ఇవే కాకుండా వీళ్ళకి బుధుడి ప్రభావం కూడా ఆర్థికంగా డబ్బులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆహారంపై శ్రద్ధ లేకపోతే అనారోగ్యానికి గురవుతారు. వ్యాపారస్తులు కోరికలు అనేది నెరవేరుతాయి. భాగస్వామిగా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే ప్రేమలో ఉన్నవారు వివాహం చేసుకుంటారు. ఇరువైపులా పెద్దలు అంగీకారం తెలుపుతారు. వ్యాపార భాగస్వాములకు అనేక విజయాలతో పాటు ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వచ్చిన సొమ్మును దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చేలాగా కన్యా రాశి వాళ్ళు పెట్టుబడులు అయితే పెట్టుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన రాశులకైతే జీవితంలో ఎప్పుడూ చూడనంత డబ్బు అయితే ఇప్పుడు చూస్తారు. మరి ఈ రాశుల్లో మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.